అన్ని పోయినాయా నీకు దండం పెడతా చెప్పు పెద్ద పట్టుకో అసలు ఎట్లా మునిగింది పెద్ద ఇంతకి ఏంది అంటే వర్షం రావడం వల్ల అండి నాకు ఖాళీ ఆల్మటు సాగరు పులిసెంతలు ఇవన్నీ కర్ణాటక నుంచి వరద వచ్చి ఏడపడది ఇది పట్టుకోండి ఒక నిమిషం ఏదో జాతర ఏం లేదు పెద్దయ్య మరి నేనేం చేస్తా మిమ్మల్ని చెప్పు పట్టుకో పెద్దయ్య ఎవరు ఎందుకు కొడతారు ఎందుకు అంటే మునిగింది కాబట్టి నువ్వు నిజాలు చెప్తున్నావు ఇప్పుడు నీ ఊరు మునిగినప్పుడు నువ్వు చెప్పడంలో తప్పేముంది మళ్ళా పడు మొత్తం వస్తుంది అంటే అది కూడా ఇస్తున్నా కృష్ణా నది కదా అది నది నిన్ను రెండు కలిపి తీస్తున్నా ఎందుకంటే అంటే పలానా చోట ఉన్న అన్నట్లు పబ్లిక్ కి తెలియాలి కదా పలానా చోట తెలిసేది ఏంటంటే కింద స్టేట్లు మొత్తం రోడ్డు కాడికి మునిగినాయి మేము 28-9 దాకా మేము పని చేసినాం మళ్ళీ ఎక్కడ పోయారు మీరంతా అప్పుడు అంటే మునిగి పక్కకి వెళ్ళిపోయారు అంటే ఈ విజయవాడలో కొన్ని చోట్ల మునగలేదా కొన్ని చోట్ల మునగలేదు బీరాజు గుర్తుందా అది మునగల మొత్తం మునిగేసింది అవును ఇక్కడ ఇది పక్కనే సముద్రం ఇది కృష్ణా నది ఉండడం వలన ఇది మునిగి వెంటనే ఇక్కడ ఎఫెక్ట్ తొందరగా సాగరు ఆల్మట్టు శ్రీశైలం పులిసెంతలు అన్ని వచ్చి నీళ్ళు ఎడబడితే ఈ పెరిగి అంత మునిగింది ఈ జవాడ అంత మునిగింది అవునా మున్సిపాలిటీ మీరు అలా బాగా అంటే సాయం బాగా చేసిరా పొద్దుపూట 5:30కి మొదలైచి సాయంత్రం 9-8 దాకా చేసినాం సో పబ్లిక్ కి మొత్తం బాగా సపోర్ట్ గా ఒక్కొక్క ఇంట్లో 2 మంచాలు పెద్దవి ఒక్కోటి ₹1,00,000 మంచం పరుపు ఒక్కోటి 10,000 రూపాయల పరుపు అవన్నీ చేసుకుపోయి అక్కడ చెత్త కుండీల్లో వేసి వచ్చినాం మున్సిపాలిటీ మీరు అంటే సేవ చేసేటప్పుడు మీకు ఎవరు సాయం చేయరు కానీ మీరు ఇంత సాయం చేసినారు మాకు 4 నెలల జీతమే పడలేదు ఇంకా 4 నెలల జీతం పడలేదు వార్తం చెప్తున్నా ఫుల్లు చేసినాం ఇప్పటికైనా ఇంకా 4 రోజులకైనా పడతాయి కానీ కానీ ఇవ్వలేదు మాకు వేయలే అంటే జనాలు కూడా ఒకప్పుడు ఎప్పుడైనా మీరు మున్సిపాలిటీ కాబట్టి ఏమన్నా చిన్న వర్క్ చేసినప్పుడు ఒక 5-10 టీ ఖర్చులకి అంటే ఇయ్యారు కానీ మొత్తం మునిగిపోయినాయి అందరికి అంతే నీకు చెప్పాగా ₹10 టీకి తీరు 2 లక్షలు 3 లక్షలు మొత్తం అవన్నీ కలిసిపోయి ఒక కిట్లోను బాబులో చెత్తకుండీలు వేసినాం అవన్నీ తీయబాకులే లేదు తీసేస్తా నీకు నచ్చని మాట నేను తీసేసి అట్లేం లేదు ఎందుకంటే నాకు అంటే మామూలుగా ఒకటి నా ఒపీనియన్ కూడా ఏంటంటే మామూలుగా మీరు మొత్తం క్లీన్ చేస్తారు కాబట్టి మీ గవర్నమెంట్ ఎంత ఇచ్చినా ఇప్పుడు ఇండ్ల కాడ ఎంతో కొంత సాయం చేస్తుంటే బాగుంటది అంటే పబ్లిక్ గా నా ఆలోచన కూడా విజయవాడ మునిగిపోయిందని చెప్పంటే చెప్తలేడు భయపడుతున్నాడు జీతాల గురించి కాదు విజయవాడ మునిగిన దాని గురించి